ది వెయిట్ ఈజ్ ఓవర్. కొన్ని గంటలు, ఇంకొన్ని గంటలు అంతే. 140 కోట్ల మంది ఆశలను, కలలను అంతరిక్షంలోకి మోసుకెళ్లి ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన మొదటి భారతీయ ఆస్ట్రోనాట్గా రికార్డు క్రియేట్ చేసిన శుభాంశు శుక్లా భూమి మీదకు రాబోతున్నారు. 18 రోజులు ఐఎస్ఎస్లో ఉండి అంతరిక్షంలో మువ్వన్నెల జెండాను ఎగరేసిన శుక్లా చేసిన ప్రయోగాలు ఏంటి? అసలు ఏం కనిపెట్టారు? ఎలాంటి అనుభవాలు, అద్భుతాలతో భూమి మీదకు రాబోతున్నారు? టేక్ ఏ లుక్. కొన్ని గంటలు, ఇంకొన్ని గంటలు అంతే. స్పేస్ నుంచి శుభాంశు తిరుగు ప్రయాణం. అన్డాకింగ్ సక్సెస్, ఆన్ ది వే టు ఎర్త్. యాక్సియం 4 మిషన్ లో ఐఎస్ఎస్ కు శుక్లా. పద్దెనిమిది రోజులు ఐఎస్ఎస్ లో శుభాంశు శుక్లా ప్రయోగాలు. అంతరిక్షంలో రైతుగా మారిన శుభాంశు. అంతరిక్షంలో శుక్లా చేసిన ప్రయోగాలేంటి? శుక్లా మోసుకొస్తున్న అనుభవాలు, అద్భుతాలేంటి? యాక్సియం 4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరో 3 వ్యోమగాములు మరికొన్ని గంటల్లో భూమి మీదకు రానున్నారు. అంతరిక్ష కేంద్రంతో శుభాంశు బృందాన్ని తీసుకువస్తున్న డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ సక్సెస్ అయింది. వ్యోమనౌక దాదాపు 21 గంటల పాటు ప్రయాణించి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలోని సముద్ర జలాల్లో దిగుతుంది. జూన్ 25న శుక్లాతో పాటు మరో 3 ఆస్ట్రోనాట్లు నింగిలోకి దూసుకెళ్లారు. 28 గంటల ప్రయాణం అనంతరం ఐఎస్ఎస్ లోకి ప్రవేశించారు. 18 రోజుల పాటు ఈ టీం పలు ప్రయోగాలు చేసింది. అక్కడి నుంచే ప్రధాని మోదీతో పాటు మరికొందరితో శుక్లా మాట్లాడారు. ఐఎస్ఎస్ లో జరిగిన ఫేర్వెల్ పార్టీలోనే సారే జహాసే అచ్చా అంటూ శుక్లా తన దేశభక్తిని చాటుకున్నారు. అంతరిక్షం నుంచి గొప్ప అనుభవాలను, అంతకు మించి అద్భుతాలను మోసుకొస్తున్నారు శుక్లా. ఐఎస్ఎస్ లో ఆయన చాలా రకాల పరిశోధనలు చేస్తున్నారు. ఐఎస్ఎస్ లో రైతు అవతారమెత్తారు. స్పేస్ లో గురుత్వాకర్షణ లేని పరిస్థితుల్లో మెంతి, పెసర సాగుపై ఉండే ప్రభావాలపై అధ్యయనం చేశారు. చిన్నపాటి గాజు పాత్రల్లో మెంతి, పెసర విత్తనాలను వేసి ఐఎస్ఎస్ లోని నిల్వ ఫ్రీజర్లో ఉంచి జీరో గ్రావిటీలో అవి ఏ విధంగా మొలకెత్తుతాయి అనే విషయాన్ని అధ్యయనం చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలను తీశారు. భూమిపైకి వచ్చాక ఆ మొలకల్లో వచ్చిన జన్యు మార్పులు, పోషక విలువలను పరిశీలిస్తారు. మరో ప్రయోగంలో మైక్రో ఆల్గేలను శుక్లా అధ్యయనం చేశారు. వీటికి జీరో గ్రావిటీలో ఆహారం, ఆక్సిజన్, జీవ ఇంధనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పరిశీలించారు. పరిశోధకులకు స్పేస్ స్టేషన్కు మధ్య వారధిగా ఉండి శుక్లా రకరకాల పరిశోధనలు నిర్వహించారు. ఐఎస్ఎస్ నుంచి హామ్ రేడియో సాయంతో దాదాపు 10 నిమిషాల పాటు భారతీయ విద్యార్థులతో శుక్లా మాట్లాడారు. చిన్నారులు వేసిన దాదాపు 20 ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. యాక్సియం 4 మిషన్ లో శుక్లాతో పాటు అమెరికన్ ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్, పోలాండ్కు చెందిన స్లావోష్ ఉజ్నాన్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ ఉన్నారు. 18 రోజులు ఐఎస్ఎస్ లో ఉన్న ఈ టీం అంతరిక్షంలో 96.5 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. దాదాపు 230 సార్లు భూమిని చుట్టివచ్చారు. అంటే 230 సూర్యోదయాలు చూశారన్నమాట. ఈ మిషన్లో మొత్తం 60కి పైగా ప్రయోగాలు నిర్వహించారు. వీటిలో బయోమెడికల్ సైన్స్, న్యూరో సైన్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, వ్యవసాయం, స్పేస్ టెక్నాలజీ సంబంధిత పరిశోధనలు ఉన్నాయి.
అంతరిక్ష యాత్ర ఆస్ట్రోనాట్ల కంటి కదలికలు సమన్వయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించింది. వ్యోమగాములు కక్షలో తమ పరిసరాలను ఎలా గ్రహిస్తారు, అక్కడ ఎలా మనుగడ సాగిస్తారనే దానిపై కూడా స్టడీ చేసింది. దీర్ఘకాల మిషన్ల కోసం సహాయపడడం సహా నివాస స్థలాలను రూపొందించడానికి కీలకం. సెరెబ్రల్ రక్త ప్రవాహం పైన యాక్సియం 4 ఆస్ట్రోనాట్ టీం అధ్యయనం జరిపింది. అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ, ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు హృదయనాళ విధులను ఎలా ప్రభావితం చేస్తాయో పరిశోధించింది. ఇది తర్వాత అంతరిక్ష యాత్రకు వెళ్లే వారికి, భూమిపై రోగులకు ఉపయోగపడుతుంది. ఖగోళంలోని జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై స్టడీ చేశారు. హార్డ్వేర్, 60 పరిశోధనలకు సంబంధించిన డేటా కలిపి మొత్తం 580 పౌండ్ల బరువైన సరుకులను శుక్లాతో పాటు ఆ 4 ఆస్ట్రోనాట్లు భూమి మీదకు తీసుకురాబోతున్నారు. ఈ ప్రయోగాల ఫలితాలు భవిష్యత్తులో మానవ అంతరిక్ష ప్రయాణం, భూమిపై జీవన ప్రమాణాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. శుభాంశు శుక్లా రాక కోసం 140 కోట్ల మంది భారతీయులు ఎదురు చూస్తున్నారు. భూమి మీదకు వచ్చాక చేయబోయేది ఏంటి? శుక్లా స్పేస్ యాత్ర భారతీయ అంతరిక్ష ప్రయోగాలను ఎలాంటి మలుపు తిప్పబోతుంది? ముఖ్యంగా యాక్సియం 4 మిషన్ భారత్కు ఎందుకు అంత కీలకం? స్పేస్ క్రాఫ్ట్ గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తోంది. భూ వాతావరణంలో ప్రవేశించాక క్రమంగా స్పీడ్ తగ్గిస్తూ ఉంటారు. దీంతో ఇంకొన్ని గంటల్లో శుక్లాతో పాటు యాక్సియం 4 మిషన్ టీం భూమి మీదకు చేరుకుంటుంది. దిగిన వెంటనే వారిని వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. అలాంటి ప్రాంతంలో 18 రోజులు గడిపొచ్చిన ఆస్ట్రోనాట్లు భూమి మీద వాతావరణానికి అలవాటు పడాల్సి ఉంటుంది. వారం రోజులు క్వారంటైన్కు పంపించి ఇస్రోకు చెందిన డాక్టర్లు శుక్లాతో పాటు 4 ఆస్ట్రోనాట్ల హెల్త్ కండిషన్, ఫిట్నెస్ పర్యవేక్షిస్తూ ఉంటారు. వ్యోమగాముల శరీరంపై ఎలాంటి ప్రభావం పడింది అన్నది అధ్యయనం చేస్తారు. రక్త ప్రవాహం, గుండెతో పాటు మెదడు పనితీరును స్పేస్ జర్నీ ఎలా ప్రభావితం చేసింది అనే విషయాలను పరిశీలిస్తారు. యాక్సియం 4 మిషన్ భారత్కు చాలా కీలకం. భవిష్యత్తులో దేశ అంతరిక్ష ప్రయోగాలకు ఇది వారధిగా ఉంటుంది. 2026లో ఇస్రో చేపట్టబోయే గగన్యాన్ మిషన్లోనూ శుభాంశు శుక్లా భాగమవుతారు. ఈ మిషన్ దేశానికి ఎంతో కీలకం. భారత్ను మానవ అంతరిక్ష యాత్రల నైపుణ్యం కలిగిన దేశాల సరసన నిలబెడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్యాలు, తక్కువ ఖర్చుతో మానవ అంతరిక్ష ప్రయోగాలు చేసే అవకాశాలు విస్తరిస్తాయి. యాక్సియం 4 మిషన్లో భాగంగా శుక్లా సంపాదించిన అనుభవం గగన్యాన్కు మరింత ఉపయోగపడడం ఖాయం. దీంతో యాక్సియం 4 మిషన్ ఇస్రోకు కీలకంగా మారింది. దీంతో శుక్లా భూమి మీద అడుగుపెట్టే క్షణం కోసం భారత్ అంతా ఎదురు చూస్తోంది. ఈ మిషన్ యాక్సియం 4లోని ప్రతి డేటా పాయింట్, ప్రతి ప్రయోగం మానవాళి భవిష్యత్తుకు బలమైన అడుగులుగా నిలుస్తుంది. భవిష్యత్తులో మనిషి తక్కువ భూమి ఆకర్షణ ప్రాంతాల్లో స్థిరపడే దిశగా ముందడుగు పడుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.